వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు హామీలిస్తూ ఆకట్టుకుంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి ఓటర్లకు ఇస్తున్న హామీలు ప్రత్యర్థులను ఆకట్టుకుంటున్నాయి. ఓటు వేసిన పురుషులకు 5 ఏళ్ల పాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తాను, వార్డును అభివృద్ధి చేస్తానని చెప్పారు. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా ప్రభుత్వంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా. అశ్లీల సైగలు చేసిన యువకుడికి 2 యువతులు నడి రోడ్డుపై దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోకిరిని గట్టిగా నిలదీసి చెప్పులతో కొట్టారు. చుట్టుపక్కలున్న వారంతా చూస్తుండగానే 2 అమ్మాయిలు మనోధైర్యంగా వ్యవహరించారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. आशीर्वाद प्राप्त करें, आपकी उपस्थिति इस पावन आयोजन की शोभा को बढ़ाएगी। आयोजक मंडल श्री रामकुंड गौशाला महोबा श्री राम नाम ये खड़े खड़े बाप जो उनको बाप खड़ो सबको आओ जो पापा जो बाप खड़ो जो है जो हमको రష్యన్ అథ్లెట్ సెర్గీ బాయ్స్తో సాహసంతో రికార్డ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా 5,900 అడుగుల ఎత్తులో మినీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్బాల్ మ్యాచ్ ను 1800 మీటర్ల ఎత్తులో నిర్వహించామనే క్యాప్షన్ తో ఇన్స్టాలో సెర్గీ వీడియోను షేర్ చేశారు. గాలిలో తేలుతున్న ప్రత్యేక వేదికపై పలువురు మ్యాచ్ ఆడగా ఓ విమానం వారి చుట్టూ తిరుగుతూ కనిపించింది. చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంది కదా అని 140 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అహ్మదాబాద్ లో యూట్యూబర్ ప్రిన్స్ పటేల్ తన బైక్ ను వేగంగా నడుపుతూ వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం వల్ల అతడి తల తెగిపడినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు. గతంలోనూ ప్రిన్స్ ఇలాగే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన వీడియోలను ఇన్స్టాలో షేర్ చేశారు. A tragic incident has emerged from Surat. The obsession with making social media videos and riding at high speed has cost 18-year-old bike blogger Prince Patel his life. CCTV footage shows the speeding bike suddenly slipping. Prince falls to the road and the bike keeps moving ahead without him. A few seconds later, it crashes into a circle on the road and topples over. Prince died on the spot. The most shocking part, just 2 days before the accident, Prince had posted a reel talking about death in heaven. Police have registered a case and begun an investigation. Prince was his mother's only son. The craze for overspeeding and making reels has left a mother completely alone.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.